అందరికీ నమస్కారం. మాతృవందనం శీర్షికన షష్ఠి కళాలని మనం మాతృ దినోత్సవం నాడు సన్మానించుకోవడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని మనం రంగరంగ వైభవంగా మనం పూర్తి చేసుకున్నాం. అంటే అసలు 72 ఏళ్ల నుంచి 92 ఏళ్ల మధ్య ఒక శకాన్ని ఏలిన ఈ మహిళా సాహితీమూర్తులందరినీ ఒక వేదిక మీద చూడడం అనేది కన్నుల పండుగగా సాగింది. మనకందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచి మహిళా సాహితీ లోకాన్ని ఒక రహదారిగా పరిచిన చాలామంది అతివల్ని మనం ఆ రోజు కలుసుకున్నాం. ఈ కార్యక్రమంలో మనం వారందరి మనసులోని మాటను తెలుసుకుంటూ ఉన్నాం. తెన్నేటి సుధాదేవి గారు అనగానే మనకి తెలుగు అకాడమీ గుర్తొస్తుంది. తెలుగు అకాడమీలో దాదాపుగా 3 దశాబ్దాల పాటు చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించి వైజ్ఞానిక పత్రికకి 16 సంవత్సరాల పాటు సంపాదకురాలుగా వ్యవహరించి వంశీ రామరాజు గారి సహచర్యంలో ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒక కార్యక్రమాన్ని మించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాలాంటి చాలామంది వంశీ రామరాజు గారి సంస్థ నుంచి సుధమ్మ దగ్గర నుంచి సాహితీ లోకంలోకి అడుగు పెట్టామని చెప్పడానికి నేను కొద్దిగా గర్విస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఈనాటి యువత చాలామందిని ప్రోత్సహిస్తూ ఏ చిన్న స్పార్క్ కనిపించినా కూడా అభిమానించి దగ్గరికి తీసుకొని వారికి వేదికలు అందిస్తూ అవకాశాలు క్రియేట్ చేస్తూ చాలా సాహిత్య సేవ చేశారు. కానీ తాము ఎప్పుడూ కూడా వెనకుండి ముందుకు నడిపించారే తప్ప తాము హైలైట్ కావాలని ఎప్పుడూ భావించలేదు. డాక్టర్ తెన్నేటి సుధాదేవి హనుమకొండలో జన్మించి 32 సంవత్సరాలు తెలుగు అకాడమీలో విద్యా విషయకంగా ఉద్యోగం చేసి ఉపసంచాలకులుగా పదవీ విరమణ పొందారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నాటక కళా వైదుష్యం మీద పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను అందుకున్నారు. తెలుగు అకాడమీలో పనిచేసినప్పుడు 16 సంవత్సరాలు తెలుగు వైజ్ఞానిక పరిశోధన పత్రికకు సహ సంపాదకులుగా పనిచేశారు. కొత్త కథలు అనే వంశీ ప్రచురించిన 3 కథల సంకలనాలకి సంకలనకర్తగా ఉన్నారు. వంశీ సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రచురించిన పుస్తకాలు 8. దాంట్లో 2 కవితా సంకలనాలు, 1 కథా సంకలనం, 1 వ్యాస సంకలనం, ఎంఎల్ నరసింహారావు గారి మోనోగ్రాఫ్, 1 లిటిల్ డిటెక్టివ్ నవల, తెలుగు సామెత నాటికలు కూడా ఉన్నాయి. వంగూరి వారి ప్రపంచ సభల్లో అమెరికాలో పాల్గొన్నారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. రసమయి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సుశీలా నారాయణ రెడ్డి గారి సాహితీ పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. 500 తెలుగు సామెతలను ఆధారం చేసుకుని 500 రేడియో నాటికలు రాయటం, అవి వేరితాస్ అంటే ఫిలిప్పైన్స్ ద్వారా ప్రసారం కావటం ఆమె సృజనాత్మకతకు ఒక మచ్చుతునక. అనేక రచనలు పుస్తక రూపంలో వెలువడ్డాయి. వినిపించని వేదన, రవళి, అరవింద అనే కథా సంపుటాలు, ఉదయకాంత, అమ్మ అనే కవితా సంపుటాలు, ఇలాంటివన్నీ కూడా ఆమె జీవితంలో మచ్చుతునకలుగా మనం పేర్కోవచ్చు. స్వర్గీయ టీవీ సుబ్బారావు, స్వర్గీయ తెన్నేటి అహల్యాదేవి దంపతులకి వరంగల్లో జన్మించిన వీరు డాక్టర్ వంశీ రామరాజు గారి సహధర్మచారిణి. ఉత్తమ రచయిత్రిగా తెలుగుదేశం పార్టీ వారి పురస్కారం అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2005 సంవత్సరానికి ఉత్తమ రచయిత్రిగా వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక పురస్కారం అందజేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సంస్థల సత్కారాలు పొందారు. భారతీయ మహిళా శక్తి వారు 2006లో విశిష్ట మహిళా సేవా పురస్కారం అందజేశారు. ఉత్తమ రచయిత్రిగా అపురూప అవార్డు, ఉత్తమ రచయిత్రిగా సత్తెనపల్లి ప్రగతి కళామండలి వారిచే పురస్కారం, స్వరమాధురి వారి సాహిత్య పురస్కారం అందుకున్నారు. 1995లో వంగూరి ఫౌండేషన్ వారు అమెరికాలోని అట్లాంటాలో నిర్వహించిన మొదటి ప్రపంచ తెలుగు సాహిత్య కార్యక్రమాల్లోనూ, చికాగోలో జరిగిన ఆటా సభల్లోనూ పాల్గొని తమ సాహిత్య అభినివేశాన్ని ప్రకటించుకున్నారు. పూర్వ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య గారి చేతుల మీదుగా సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులుగా 2 సంవత్సరాలు విధులు నిర్వహించారు. అలాంటి తెన్నేటి సుధాదేవి గారు మన మధ్య ఉన్నారు. వారి సాహితీ ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. సుధమ్మ, అందరూ సుధమ్మ అని పిలుస్తారు మిమ్మల్ని. అందరికీ ఆత్మీయంగా ఉంటారు. అక్క అంటారు, అమ్మ అంటారు. అందరికీ కూడా సాహిత్యంలో ఓనమాలు దిద్దిచ్చారు, దగ్గరుండి ప్రోత్సహించారు. మీకు తెలుగు విశ్వవిద్యాలయం కొత్త ఏం కాదు. ఇక్కడే మీరు పిహెచ్డి చేశారు. బలిజేపల్లి వారి మీద మీరు పిహెచ్డి చేశారు కదమ్మా? అవునండి.
సరే, మనం ముఖ్యత మాట్లాడుకుంటున్నప్పుడు అసలు మీకు ఈ సాహితీ ప్రస్థానం ఎలా సాగింది అనడానికంటే ముందు మీరు హనుమకొండలో పుట్టారు కదా? అవునమ్మా. మరి హనుమకొండలో పుట్టినప్పటికీ కూడా మీరు ఈ తెలుగు తెలంగాణ తర్వాత ఆంధ్ర విభజించిన టైంలో కూడా ఇప్పటికీ కూడా తెలంగాణగా మిమ్మల్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అన్నది నాకు అప్పుడప్పుడు వచ్చే సందేహం. ముందుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాకు ఈ విధంగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఆచార్య కిషన్ రావు గారికి, నాతో ఇంటర్వ్యూ చేస్తున్న శ్రీలక్ష్మి తల్లి నా బిడ్డ లాంటిది ఆమె. నా బిడ్డకు కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు సాహిత్యంతో మొదటి నుంచి చాలా అనుబంధం ఉంది. నా ప్రస్థానం, నా పుట్టుక, నా జన్మ అంతా కూడా వరంగల్ తల్లి. ముందు నేను పుట్టిన నా వరంగల్లుకు మనసా నమస్కరిస్తున్నాను. మా అమ్మ ఎంతనో నాకు నా వరంగల్, నేను పుట్టిన హనుమకొండ వరంగల్ అంతే, నా తెలుగు అకాడమీ అంతే. నేను ముందుగా ఎప్పుడు కూడా నమస్కారాలు తెలియజేసేది నా పుట్టిన ఊరు, నేను పనిచేసిన సంస్థ, ఇక్కడ మెట్టిన భాగ్యనగరం, మా అమ్మ నాన్న. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. ఆ విధంగా ముందు వారందరికీ కూడా మనసా నమస్కరిస్తున్నాను. శ్రీలక్ష్మి గారు, మీరు అడిగినట్టు మీరు అనాలనిపించదు. నా బిడ్డ లాంటి దానివి కాబట్టి నువ్వనే స్వతంత్రంగా మాట్లాడుతున్నందుకు మరొకలాగా భావించవని అనుకుంటున్నానమ్మా. నాకు నా ప్రస్థానాన్ని ఏ విధంగా మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది ఎంఏ వరకు, ఎంఏ బీఈడి, నా చదువు అంతా కూడా వరంగల్లోనే. అక్కడే మా అమ్మ తెన్నేటి అహల్యాదేవి, మా నాన్న విద్వాన్ తెన్నేటి టీవీ సుబ్బారావు గారు. వారిద్దరూ కూడా వరంగల్లో ఉద్యోగం చేశారు. అక్కడే మా అమ్మ నాన్నల వివాహం అక్కడే జరిగింది. అక్కడే నేను జన్మించాను. 1952 అంటే నాకు ఇప్పుడు 70 వసంతాలు. అంతకుముందు మా అమ్మ పుట్టింది కూడా అక్కడేనని మా అమ్మమ్మ చెప్తుంటుంది. మా తాతగారు పనిచేసింది కూడా వరంగల్, సిద్దిపేటలో పీడబ్ల్యూడిలో పనిచేసేవారు మా తాతగారు, మా అమ్మ తండ్రి. అక్కడ తన సర్వీస్ అంతా అక్కడే జరిగింది. తర్వాత నా చదువు మొత్తం మర్కజీ అనే మర్కజీ హై స్కూల్లో చదివాను. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను. ఆ తర్వాత బిఎడ్ పియూసి ఉమెన్స్ కాలేజ్, పింగిల్ ఉమెన్స్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజీలో బిఏ చేశాను. ఆ తర్వాత బిఎడ్ కాలేజీలో బిఎడ్ చేసా. ఆ తర్వాత పీజీ సెంటర్లో ఎంఏ చేశానమ్మా. ఎంఏ అక్కడ చేసినప్పుడు నేను పీజీ సెంటర్గా ఉండింది అది. ఇంకా అది యూనివర్సిటీగా రూపొందలేదు, అంటే అది సెకండ్ బ్యాచ్లోనే ఉన్నాను నేను. అందుకని ఇంకా పీజీ సెంటర్ ఉస్మాన్ యూనివర్సిటీ కిందకే ఆ కాలేజ్ వచ్చేది. అందుకని నా డిగ్రీ మాత్రం ఉస్మానియా డిగ్రీయే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గోల్డ్ మెడల్ తీసుకున్నానమ్మా. తెలుగులో ఎంఏ చేశాను. మాడపాటి హనుమంతరావు గోల్డ్ మెడల్ పొందానమ్మా తెలుగులో. అవునమ్మా, ఇక్కడే టాగూర్ ఆడిటోరియం ఉంది కదా, అక్కడ నేను 76లో తీసుకున్నా. 75లో నా చదువు అయిపోయింది. 1975లో నేను వంశీ రామరాజు గారితో నా వివాహం జరగటం, ఇక్కడికి వచ్చేయటం జరిగింది. అయితే ఇది నా మొదటి భాగం గురించి ముందు ప్రస్తావిస్తాను. భాగ్యనగరానికి వచ్చాక నా జీవితంలో రెండవ భాగం, ద్వితీయార్థం మొదలైంది. అయితే ప్రథమార్థంలో వరంగల్లో నా జీవితానికి నాకు శ్రీకారం చుట్టి చదువు చెప్పించి నన్ను తీర్చిదిద్దిన వారు మా అమ్మ నాన్న. ఇద్దరు కూడా సాంస్కృతిక పరంగాను విద్యాపరంగాను కూడా మేము 6 పిల్లలం. 6 పిల్లల్ని కూడా ఎంతో ప్రోత్సహించారు చదువు విషయంలో కానీ సాంస్కృతిక పరంగా కానీ. మా అమ్మమ్మ హిందీ టీచర్గా పనిచేస్తుంటుంది, చేసేవారు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ చాలా కాలం బతికారు. మా నాన్న తెలుగు టీచర్గా పనిచేశారు. చదువుకున్నారు అంటే మా అమ్మ టీచర్గా పనిచేసింది. అమ్మ టీచర్గా పనిచేసింది. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేసేది. అదే సమయంలో నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నాను. టీచర్ బిడ్డ అనేవాళ్ళు నన్ను. కొంచెం ఒక రకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అయినా కూడా మా అమ్మకి ఏంటంటే పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసేది, బాగా ప్రోత్సహించి పిల్లలకి అన్ని రంగాల్లోనూ వాళ్ళని, అంటే డిబేటింగ్ నేర్పించి వాళ్ళ చేత చెప్పించడం. ఆ రోజుల్లో ఎప్పుడు నేను చెప్పేది
64-65 సంవత్సరాల సంగతి నేను మాట్లాడుతున్నానమ్మా. అవును. ఆ సమయంలో అమ్మ టీచర్గా పనిచేస్తూ పిల్లల్ని బాగా ప్రోత్సహించి వాళ్ళ చేత డిబేటింగ్ చేపించి వాళ్ళ చేత కవితలు కథలు రాయించి శారిక అని ఒక పత్రిక తీసేది మా అమ్మ. అయితే అప్పుడు DTP లేదు తల్లి. అవును. DTP అనేది అసలు ఇంకా మొదలు కాని రోజులు అవి. అయితే అమ్మకి ఏంటంటే అంత తీసుకురావాలి, పిల్లల్ని ప్రోత్సహించాలని ఒక విపరీతమైన ఆకాంక్ష. అందువల్ల తను ఏం చేసిందంటే ఈ పిల్లల చేత రాయించినవన్నీ కూడా మంచి రాతలో రాయించి వాళ్ళ కవితలు కథలు జోక్స్ చిత్రాలు ఇవన్నీ కూడా పిల్లల చేత రాయించినవన్నీ ఒక పుస్తకంగా తీసుకొచ్చింది. అద్భుతం. ఆ పుస్తకం కూడా ఇప్పటికీ నేను టీచర్ని అడిగి ఆ స్కూల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని నేను ప్రిజర్వ్ చేసుకున్నాను. అది శారిక అనే ఆ పత్రిక. అయితే అమ్మ కూడా రచయిత్రి. అమ్మ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను, అమ్మ కూడా రచయిత్రి. అవును. అదే స్వతంత్ర అనే ఒక మ్యాగజైన్ వచ్చేది, తెలుగు స్వతంత్ర. మీరు ఇంకా చిన్నవాళ్ళు మీకు తెలియదు. తెలుగు స్వతంత్రంలో అమ్మ కథలు వస్తుండేవి, అప్పుడు రాస్తుండేది. ఆ విధంగా అమ్మ పిల్లల్ని ఎంత ప్రోత్సహించిందో మా అందరినీ కూడా అంత ప్రోత్సహించింది. అంత చదువు విషయంలో కానీ అమ్మ చెప్పడము. అట్లాగే నాన్న ఎంత గొప్ప మేధావి అంటే ఆయన గురించి చెప్పడానికి మాటలే. వరంగల్లో ఆయనను నడుస్తున్న గ్రంథాలయం అంటారు. ఎంత చాలా గొప్ప వ్యక్తి ఆయన. లేటర్ ఏజ్లో అంటే తర్వాత ఆయన రాశారు. 60 ఏళ్ళ వరకు ఆయన పుస్తకాలు ఏమీ రాయలేదు, కానీ 60 ఏళ్ళ తర్వాత నుంచి ఒక 32 పుస్తకాలు రాశారమ్మా. 60 ఏళ్ళు పైబడ్డాక 32 పుస్తకాలు రాశారు. అందులో ఆయనకి గణితం అంటే చాలా విపరీతమైన అభిమానం. అందుకని గణితంలో 10 పుస్తకాలు నీలకమల్ వాళ్ళు ప్రచురించారు. మ్యాథ్స్ వితౌట్ మ్యాథ్స్ అని, తెన్నేటి తీరం అని, అట్లా ఒక 10 పుస్తకాలు ఆయన రాసి ఇంగ్లీష్లో ప్రచురించారు. ఆ తర్వాత తెలుగు అకాడమీకి 7 పుస్తకాలు మ్యాథ్స్లో రాశారు. అవి ఏంటంటే మాయా చదరాలని, మహావీర గణితం, భాస్కర్ గణితం, ఇంకా ఇవన్నీ వచ్చాక నాకు గుర్తు రావట్లేదు. ఇవన్నీ ఆ 7 పుస్తకాలు రాశారు. ఇప్పుడు తెలుగు అకాడమీలో ఈ పుస్తకాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయంటే మరి రీప్రింట్ వేయట్లేదమ్మా. ఉండుంటాయి బహుశా, కానీ అది తెలుగు అకాడమీలో కొంచెం ఇప్పుడు ఈ కొద్ది ఇబ్బందుల్లో ఉంది బైఫర్కేషన్ తర్వాత. అందువల్ల అది, ఎందుకంటే అంత గణితంలో అంత పాండిత్యం అంటే అసలు ఇవాళ రేపు పిల్లలకి చాలా అవసరం ఆ పుస్తకాలు. అవును, చాలా గొప్ప పుస్తకాలు రాశారు ఆయన. అంతటి మేధావి. ఆ తర్వాత ఎంత గొప్ప టీచర్ అంటే నాన్న ఏదన్నా ఒక తెలుగు చెప్పినా తర్వాత అన్ని భాషలు నేర్చుకున్నారు నాన్న. కన్నడ, ఇంగ్లీషు, ఉర్దూ మీడియంలో చదువుకున్నారు వాళ్ళంతా కూడా. అమ్మ నాన్న కూడా ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళే. అయితే ఆ ఉర్దూలో కూడా ఉర్దూ కవితా మాధురి అనే అద్భుతమైన పుస్తకం రాశారు శ్రీలక్ష్మి నాన్న. ఉర్దూ కవితా మాధురి, అది నీలకమల్ వాళ్ళు ప్రచురించారు. అయితే ఆ పుస్తకం కూడా చాలా ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పుడు రీప్రింట్ వేస్తామన్నారు వాళ్ళు, ఎందుకో మళ్ళీ వేసినట్లేదు. అయితే ఆ పుస్తకం రాశారు. అట్లా అనేక కవితలు తను రాసినవా లేకపోతే వేరే వాళ్ళు రాసిన దాన్ని తన వ్యాఖ్యానంతో ఉర్దూలో ఉండే కొన్ని అవన్నీ గజల్స్ లాంటివి అవన్నీ తీసుకొని తను తెలుగులోకి దాని మీద రాశారు. ఆయన నిజామాబాద్లో, ఆదిలాబాద్లో ఆయన సదాశివ గారు అని ఆయన చాలా ఫ్రెండ్ కదా, మా నాన్నకి చాలా స్నేహితులు ఆయన. అందుకని ఆయన కూడా తరచుగా మా ఇంటికి వస్తుండేవారు సదాశివ గారు. అట్లాగే జయశంకర్ గారు ఉన్నారు కదమ్మా, మన తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన మా నాన్నకు స్టూడెంట్ మల్టీపర్పస్ స్కూల్లో. అసలు ఈ విషయాలు అసలు ఎక్కడా తెలియదు. అయితే నాన్న జీవితం అంతా ఎప్పుడూ చదవడము రాయడము అట్లా గడిపేసుకుంటూ వచ్చారు. తర్వాత చివరి రోజుల్లో కొంచెం ఇబ్బంది పడ్డారు. 2015లో చనిపోయారు. తన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇచ్చారు ఆయన కాళోజీ రామేశ్వరరావు గారు, కాళోజీ నారాయణరావు గారు ఇద్దరు కూడా నాన్నకి చాలా స్నేహితులు. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా వాళ్ళు వస్తుండేవాళ్ళు. తర్వాత వ్యాకరణం పుస్తకాలు కానీ
వ్యాకరణం చెప్పినా, మ్యాథ్స్ చెప్పినా, ఏం చెప్పినా నాన్నకు సాటి ఎవరు లేరు అన్న గొప్ప పేరు అక్కడ నాన్న తెచ్చుకున్నారు. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి, గొప్ప వక్త. ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఇట్లా గుండు సూది వేస్తే కూడా శబ్దంగా అనంత గొప్పగా వినేవాళ్ళు. పెద్ద మీటింగ్స్లోనూ తర్వాత స్వాతంత్ర సమరయోధులు కూడా మా నాన్న కొన్నాళ్ళు జైలుకి కూడా వెళ్ళారు. స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింపు పత్రం ఉందా అమ్మా? పత్రం ఏం లేదమ్మా, పత్రం లేదు, పత్రం లేదు, ఏమి అలాంటి రుజువులు ఏం లేవు తల్లి, రుజువులు ఏం లేవు. అట్లా ఆ విధంగా చేయడమే వాళ్ళకి, సమాజానికి సేవ చేయడమే వాళ్ళ కర్తవ్యంగా భావించారు. దాని మీద బెనిఫిట్స్ ఏమి పొందాలనుకోలే, క్లెయిమ్ చేయలే, ఎక్కడ చేయలేదు, అసలే చేయలేదు. తర్వాత అమ్మ ఏం చేసింది, నాకు ఎట్లా ప్రోత్సాహం లభించిందంట, నువ్వు కూడా రాయి ఏదన్నా, స్కూల్లో ఎప్పుడు ఈ వార్షికోత్సవాలు జరుగుతుంటాయి కదా, వాటికి ఏదన్నా రాయి అంటే నేను రాస్తుండేదాన్ని. ఏకపాత్ర అభినయం రాయించింది, ఏదో విద్యార్థి స్వాగతం అని, ఏదో దుర్యోధనుడు, ఇవి ఇలాంటివన్నీ ఏవో రాయమని ప్రోత్సహించేది. నేను రాయడము, అవి వేయడము, అవి బాగా విజయవంతం కావటం అట్లా అయింది. అట్లాగే నాటికలు రాయించింది, నాటికలు రాశాను అప్పుడు. ఆ విధంగా మొదలుపెట్టే అమ్మ జీవితం మొత్తం. హన్మకొండ అంటే నాకు ప్రాణం. ఆ ఊపిరి ఇట్లా పోయిన ఊపిరి కూడా నాకు తిరిగి వస్తుంది, అంత ప్రాణం నాకు వరంగల్ అంటే. ఎందుకంటే అది నేను పుట్టిన ఆ ఇంట్లోనే అప్పట్లో హాస్పిటల్స్ అనేవి కూడా తక్కువ ఉండేవి. నేను అదే ఇంట్లో పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. నా మొత్తం జీవితం అంతా 75 వరకు అక్కడే గడిచిపోయింది. 75లో వంశీరామరాజు గారితో వివాహం జరిగిన తర్వాత నాన్న అమ్మ ఎంత ప్రోత్సహించారో అంతకు రెట్టింపుగా వంశీరామరాజు గారు నన్ను ప్రోత్సహించారు, ఎంతో ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఇంకా నువ్వు రాయాలి, నీ రాత ఆగిపోకూడదు అని ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్ళిన గొప్ప అద్భుతమైన వ్యక్తి ఆయన. నా భర్తను చెప్పుకోవడానికి కూడా నాకు అందరికీ కూడా చాలా ప్రోత్సహించడం అంటే, వారి దగ్గరికి వెళితే చాలు, వారి చూపు పడి వాళ్ళు మంచిగా ఆయన ఆదరిస్తే చాలు, చాలా మంచి స్థాయికి వెళ్తారని మేము అందరం అనుకుంటాం. తండ్రిగా అనిపిస్తుంది, అన్నగా అనిపిస్తుంది. చాలా గొప్ప వ్యక్తి. అందరినీ మాత్రం ఏ స్పార్క్ ఉన్నా గుర్తుపట్టి ప్రోత్సహిస్తారు, అది చాలా గొప్ప విషయం. ఇద్దరు కూడా అంతే. అమ్మాయి మీ మీ సంతానం 7 మీతో పాటు ఇంకెవరైనా ఇట్లా రైటర్స్ గా తయారయ్యారా? అయితే మేము 6గురం అమ్మ, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. నేను మా అందరిలోకి నేను పెద్దదాన్ని. నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు, 3 తమ్ముళ్ళు ఉన్నారు. 3 తమ్ముళ్ళలో ఒక తమ్ముడు రాస్తాడమ్మ, తెన్నేటి శ్యామకృష్ణ. వాడు చాలా కథలు, కవితలు అన్నీ ఇప్పటికి కూడా రాస్తూనే ఉన్నాడు. వాడు ఇంగ్లీష్, అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. మా ఇంట్లో ప్రతి వాళ్ళు 6గురం కూడా మేము ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉన్నాం అందరూ. అప్పుడు ఆ రోజుల్లో మనకి ఇంత కష్టమయ్యేది కాదు కాబట్టి నేను తెలుగు అకాడమీలో చేశాను. నా తర్వాత నా చెల్లెలు ఆశాలత ఏజీ ఆఫీస్లో అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయింది. ఆ తర్వాత మురళీ మనోహర్, వాడు కూడా గవర్నమెంట్ ఆఫీస్లోనే పనిచేసి రిటైర్ అయినాడు. తర్వాత శ్యామకృష్ణ, వాడు ఇంగ్లీష్ లెక్చరర్గా వరంగల్ కాలేజీలోనే రిటైర్ అయినాడు. వీళ్ళంతా వరంగల్లోనే పనిచేస్తారు. తర్వాత చెల్లెలేమో తెన్నేటి హేమనళిని, అది ఎంఎస్సి కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసింది. కెమిస్ట్రీ లెక్చరర్గా వరంగల్లో కొంతకాలం పనిచేసింది. కరీంనగర్లో తన రిటైర్మెంట్, లాస్ట్కి కరీంనగర్. తను ఎంఎస్సి, ఎంఈడి, ఎల్ఎల్బి, హైలీ క్వాలిఫైడ్. తను చదువుకుంది అక్కడే, ఉద్యోగం చేసింది అక్కడే, రిటైర్ అయిపోయింది. అందరం రిటైర్ అయిపోయాం, ఎందుకంటే అందరం ఒక్కొక్క సంవత్సరమే అమ్మ, మా అందరికీ తేడా ఒక్క సంవత్సరం మీద 3 నెలలు అనమాట, అంతే, అందరికీ అంతే. ఆ తర్వాత లాస్ట్కి మా తమ్ముడు తెన్నేటి విజయచంద్ర లా ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు. వాడు కాకతీయ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు. వాడు కూడా మా నాన్నలాగానే గొప్ప వక్త, చాలా గొప్ప వక్త. ఏ విషయాన్ని ఇచ్చినా కూడా అలవోకగా అద్భుతంగా మాట్లాడగల శక్తి, తన సబ్జెక్ట్లో వాడు చాలా నిష్ణాతుడు. ఈ విధంగా మేము 6గురం కూడా. అయితే రాయడంలో మాత్రం నేను, వాడు మా తమ్ముడు, ఇద్దరం మాత్రమే ఇందులోకి స్థిరపడ్డాము. మిగతా వాళ్ళు పుస్తకాలు చదువుతారు, ఇంకా అసలు
పుస్తకం వదిలిపెట్టారు. మా ఆశాలత, హేమలల్లి ఇద్దరు కూడా ఆ పుస్తకాలు ఏ పుస్తకం కనిపించినా చదవడం అనమాట. విపరీతంగా చదువుతాను. నాన్న జీన్స్ అన్ని రంగరించుకున్నాను. విపరీతంగా చదువుతాను. నేను కూడా చిన్నప్పటి నుంచి కొమ్మూరు సాంబశివరావు గారి డిటెక్టివ్ నవలలు అన్నీ అవపోసన పట్టేశా. తర్వాత ఇక వీళ్ళందరినీ చూడడం అనేది అదృష్టంగా భావించేదాన్ని. వాసిరెడ్డి సీతాదేవి గారు, ఎద్దనపూడి సులోచనారాయణ గారు, మాదిరెడ్డి సులోచన గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అసలు పుస్తకం వదిలిపెట్టింది లేదు. పత్రిక వచ్చిందంటే వాకిట్లోకి ఆ పుస్తకం మొత్తం చదివేయాల్సిందే. పత్రికలు అమ్మ తెప్పిస్తుండేది. ఆ పుస్తకాలు చదవడం అమ్మ ఎంత అలవాటు చేసిందో నాకు చెప్పలేను. ఇంకా మేమందరం చదువుతాం. మొత్తం 6 కూడా పుస్తకాల పిచ్చోళ్ళమే. అంత పుస్తకాలు చదవటం, దానివల్ల కూడా మాకు సంస్కారం కూడా అమ్మ పుస్తకాల ద్వారా ఏమొస్తుందంటే జ్ఞానమే కాదు, సంస్కారం కూడా వస్తుంది. ప్రపంచ జ్ఞానం బాగా. నువ్వు అన్నది కరెక్ట్. సంస్కారం అనేది తల్లిదండ్రి నేర్పిస్తారు. ఇంకోటి నువ్వు అన్నట్టు పుస్తకాల నుంచి వస్తుంది. అమ్మ ఇంట్లో చూస్తే పుట్టింట్లో మీకు ఎప్పుడు కాళోజీ నారాయణరావు గారి 2 బ్రదర్స్, ఇటు చూస్తే మనకి సిద్ధాంతకర్త జయశంకర్ గారు వాళ్ళకే గురువులు నాన్నగారు. ఎప్పుడు పొద్దుస్తమానం సాహిత్య చర్చలు ఉండే అమ్మ నాన్నగారులతోటి. ఇటు మెట్టినింటికి వస్తే కూడా ఎప్పుడు ఏ నెలకి ఒక సంస్థలతో పని చేయకుండా మీరు ఎప్పుడు లేరు. 24 గంటలు సంవత్సరానికి ఒక 5-6 పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు. ఎప్పుడు అలసటగా అనిపించలేదా మీకు ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు? మా ఇద్దరి విషయంలో ఏం జరిగిందంటే శ్రీలక్ష్మి, మా ఇద్దరి ఐడియాస్, ఇద్దరి భావాలు సమానంగా ఉన్నాయి. మా ఆలోచనలు సమానంగా ఉండేవి. ఒకటే ఆలోచన, ఒకటే ఆసక్తులు. వీటి వల్ల మా ఇద్దరికి కూడా ఈ విషయంలో ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు రాలేదు. నేను 1969లో ఆంధ్రప్రభలో నా మొదటి కథ వచ్చేయింది. అప్పుడు నాకు 75 రూపాయలు రెమ్యూనరేషన్ వచ్చింది ఆ రోజుల్లో. అది చూసి నేను పడ్డ ఆనందానికి అంతు లేదు. ఇంకా అది మొదలుకొని ఇంకా రాయడం, పంపించడం రాశాను. అట్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి 69లో అప్పుడు చిన్నపిల్లలే మీరు. 69లో నాకు 17 ఏళ్ళు. అంటే అప్పుడు అంతకు ముందు నుంచే మా అమ్మ అలవాటు చేసింది కాబట్టి ఇంకా రాస్తూ ఉండడమే. వంశీ రామరాజు గారు మీరు 76లో కదా పెళ్లి చేసుకున్నారు? 75 అమ్మ. 75. అప్పటికి మీరు కొద్దిగా ఎస్టాబ్లిష్ అయిపోయారు అంటే రచయిత్రిగా. ఇంకొక మాట ఏంటంటే 65లో నాకు వరంగల్లో మా ఇంటి దగ్గర ఆయన, మా ఇంట్లోనే రెంట్కుండేవారు వీళ్ళ అన్నగారు, వంశీ రామరాజు గారు అన్నగారు ఉండేవారు. ఆ విధంగా మా పరిచయం కూడా మా ఇంట్లోనే జరిగింది. ఓ 10 ఏళ్ళు ప్రేమించుకున్నాం ఇద్దరం. బాగుంది. ఇది ఎవరికి తెలియని అంశం. ఓకే, ఇప్పుడు చెప్తుంటాను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంటారు తమాషాగా. ఇది బాగుంది. 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ప్రేమించుకుని 65 నుంచి 75లో పెళ్ళయింది. అప్పటిదాకా ఆయన హైదరాబాద్ వచ్చేసారు. ఒక 1 ఇయర్ అక్కడ ఉన్న తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అది అప్పుడు 75లో పెళ్ళయింది. నేను కూడా ఇక్కడికి వచ్చేసి అక్కడి నుంచి నా ఉద్యోగ జీవితం కూడా ప్రారంభమైంది శ్రీలక్ష్మి. 75లో పెళ్ళయింది. 76లో మా పెద్ద బాబు వంశీధర్ పుట్టాడమ్మా. వాడు పుట్టాడు. మేము ఒకళ్ళ ఇంట్లో రెంట్కుండేవాళ్ళం, ఒకళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. అద్దెకున్నప్పుడు ఆ ఫ్యామిలీ మాకు ఎంత సన్నిహితులు అంటే మా ఆయన కూడా అక్కడే ఉండేవారు. వాళ్ళు పిల్లాడిని కానీ నేను ఉద్యోగానికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి ఉద్యోగానికి? ఇదివరకట్లాగా బేబీ కేర్ సెంటర్స్, ఇప్పట్లాగా బేబీ కేర్ సెంటర్స్ కూడా లేవు. ఎట్లా వెళ్ళాలి ఉద్యోగానికి? అప్పుడు ఆ సమయంలో మా ఇంటి వాళ్ళు మా బాబుని చేరతీసి వాళ్ళ సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నారు. వాళ్ళ అమ్మాయే తను పద్మ. ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా మాకు ఇన్నేళ్ళైనా కూడా ఆ అమ్మాయి అందుకే అన్న వదిన అనే పిలుస్తారు వాళ్ళు. అంటే దూరం అని అనిపించదు. ఆ అమ్మాయే మా పిల్లల్ని, పెద్దవాడిని ముఖ్యంగా వాళ్ళు పెంచారు. సరే, ఆ విధంగా మన భావాలు ఎలా ఉంటాయో ఎటు వాళ్ళు కూడా మన రిసీవింగ్ అలా చేస్తారు. చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే అసలు మధ్య తరగతి ఇదేనా మీరు? అంత ఉన్నత వర్గానికి చెందలేదు, మధ్య తరగతి వాళ్ళే. పూర్తిగా మధ్య తరగతి అమ్మ. మాకు అసలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి పెంచారు మా అమ్మ నాన్న. ఎందుకంటే 6 పిల్లలము. అవును.
ఇంతమందిని పెంచాలంటే అప్పుడు జీతాలు కూడా నాన్నకి ఒక్కోసారి అయితే సంవత్సరం బతకలేని బడిపంతులు అనేవాళ్ళు కదా. అదే అందుకని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇటు రామరాజు గారి వైపు వాళ్ళు మిడిల్ క్లాసేనమ్మా. ఆయన వాళ్ళ నాన్న టీచర్గా పనిచేశారు, టీచర్గా పోస్ట్ మాస్టర్గా పనిచేశారు. వాళ్ళ అమ్మగారు మామూలు ఇల్లాలు అంతే. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, 8 మంది సంతానం వాళ్ళు. 8 మందిలో ఈయన వీళ్ళు 5 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, ఈయన 2 ఆయన. వాళ్ళు కూడా అందరూ గవర్నమెంట్ సర్వీసులో చేశారు. అంటే తర్వాత టీచర్లుగా చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక అక్క టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. ఇంకొక పబ్లిక్ స్కూల్లో ఇంకో అక్క చేసింది. వీళ్ళ చెల్లెలేమో సాంస్క్రిట్ లెక్చరర్ జూనియర్ కాలేజీలో చేసింది. అందరూ విద్యారంగానికి సంబంధించిన ఉద్యోగంలోనే అందరూ ఉన్నారు. ఈయన కూడా చిన్నప్పటి నుంచి తను డ్రామాల్లో వేయటం, రాయటం బాగా ఉంది. రామరాజు గారికి కూడా మంచి డ్రామా ఆర్టిస్ట్. యువవాణిలో తను నా చేత పాటలు రాయించి యువవాణిలో పాడించేవాడు. అట్లా కూడా చాలా ఏళ్ల కిందట మాట అనుకో. ఇది మనం ఇప్పుడు సాహిత్య రంగం తీసుకున్నా, ఇప్పుడు ఆకాశవాణితో మీ పరిచయాలు తీసుకున్నా, దూరదర్శన్ తీసుకున్నా, సినిమా వాళ్ళతో మీ అనుబంధాలు తీసుకున్నా, మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 1960 దశకంలోనే మీ కథ వచ్చేసింది, మీకు పారితోషికం కూడా వచ్చింది. ఆ తర్వాత మీ ప్రస్థానం, సాహిత్య ప్రస్థానం ఎలా సాగింది? మీకు చిన్నప్పుడు మీ అమ్మ నాటికలు వేయించిన దగ్గర నుంచి సామెతల మీద ఎవ్వరూ చేయనంత వర్క్ మీరు చేశారు. ఒక్కొక్క సామెతను తీసుకుని 500 నాటికలు రాశారు. ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఎవ్వరూ చేయలే ఇంతవరకు సాహిత్యంలో ఆ ప్రయోగం. అది చెప్పండి. నేను 76లో బాబు పుట్టాడు కదా, 77లో నాకు అమృతవాణి అనే సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ అమృతవాణి సంస్థలో వాళ్ళు నాకు ఇచ్చిన ఉద్యోగ ధర్మం ఏంటంటే నాటికలు రాయాలి. సామెతలు ఇచ్చారు, వాటి మీద నాటికలు రాయమన్నారు. అది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఆయనకి అట్లా ఐడియా వచ్చిందంటే వాళ్ళది ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ అది. అందులో వీళ్ళు ఒక 40% మొరాలిటీగా తీసుకునేవాళ్ళు. ఆ పార్ట్ నాకు ఇచ్చారనమాట. ఆ విభాగానికి నేను సామెతలు ఇచ్చి దాన్ని రాయమన్నారు. అట్లా వాళ్ళకు సామెత ఇవ్వడం, నేను అక్కడ రాయడం, ఆ సామెతని ఆకాశానికి నిచ్చెన వేసినట్లు, పిల్లి మెడలో గంట కట్టేది, ఇట్లాంటి సామెతలు అన్నీ ఉంటాయి కదా. ఆ సామెతలు ఇచ్చి వాటి మీద రాయమంటే అప్పటికప్పుడు అక్కడే కూర్చొని సామెతల మీద నాటిక రాసి, అంత చిన్నది 10 నిమిషాలే, 10 minutes, అదే అప్పటికప్పుడు రాయడం. అక్కడే స్టూడియో ఉందమ్మా, రేడియో తెలుసు కదా, అక్కడ రేడియో స్టూడియో ఉండేది. అక్కడే రికార్డింగ్ చేసేవాళ్ళు. రేడియో వేరితాస్ మనీలా ఫిలిప్పైన్స్ నుంచి. తెలుసా నీకు? ఐడియా ఉందా? ప్రోగ్రామ్స్ చేసాం. అవునా? అప్పుడు రేడియో స్టూడియోలు కూడా వేరే ఇంకేం ఉండేవి కాదు, మన ఆకాశవాణి కాకుండా. అక్కడ రికార్డింగ్ చేసి అక్కడికి పంపించేవాళ్ళు. అట్లా 500 సామెత నాటికలు అక్కడ బ్రాడ్కాస్ట్ అని. అయితే నేను అక్కడ పనిచేసింది 1 సంవత్సరం మాత్రమే. ఆ సంవత్సరం తర్వాత బయటకు వచ్చేసాను. నాకు తెలుగు అకాడమీలో ఉద్యోగం వచ్చింది. తెలుగు అకాడమీలో నేను పబ్లికేషన్ అసిస్టెంట్గా నాకు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాను, మొదలుపెట్టాను నా జీవితాన్ని. అయితే ఆ తర్వాత కూడా 17 సంవత్సరాలు నేను నాటికలు రాసి ఇచ్చాను వాళ్ళకి. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా 77 నుంచి 17 సంవత్సరాలు రాశాను కాబట్టి 500 నాటికలేను. అవును, అసలు ఆ సంఖ్య చూసి ఆశ్చర్యపడ్డా. 500 నాటికలు ఏంటి అనేది. 17 సంవత్సరాలు రాశాను. వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు మళ్ళీ చేశారు. ఆ పుస్తకం మాత్రం అద్భుతమైన పుస్తకం. పిల్లలు స్కూల్స్ అన్ని కొనుక్కొని అన్ని నాటికలు వేసుకోవచ్చు. అవును, అంటే అది ఇవి విజువల్ కాదు కదా, అది కేవలం శ్రావ్యం కాబట్టి కొంచెం కొద్దిగా మార్పులు చేస్తే కనుక ప్రదర్శించుకోవచ్చు. అయితే ప్రతి సామెతకి అది ఎట్లా మన నిజ జీవితంలో ఒక సంఘటన తీసుకుని ఆ సంఘటనకి డెవలప్ చేసుకుంటూ రాశాను అనమాట నాటికలు. అట్లా 500 సామెతలు రాశాను. ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారి డిటెక్టివ్ నవల్ మీరు బాగా ఆసక్తిగా సాంబశివరావు గారిది, అందుకని బాగా ఆసక్తిగా చదివారని మీరు లిటిల్ డిటెక్టివ్ రాశారా? లిటిల్ డిటెక్టివ్ నాకు చాలా మహా పిచ్చి ఉండేది. మా నాన్న కూడా అన్ని ఏది చదివినా అభ్యంతరం ఏం పెట్టలే, అంటే అందులో ఏమీ ఉండవు కదా. చాలా ఇష్టం ఉండేది, కానీ మనం ఎక్కడ రాస్తాం, మన వల్ల కాదు.
కథలంటే రాయొచ్చు కానీ ఆ నవల రాయడం కూడా నేను అది మొదటి ప్రయత్నమే ఒక రకంగా. అది ఉదయం పేపర్లో సీరియల్గా వచ్చింది. చదివాను నేను. ఉదయం పేపర్లో సీరియల్గా వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు అది పోయింది, అసలు స్క్రిప్టే లేకుండా పోయింది అమ్మాయి. దేవుడా. నాకు మొన్న సర్దుళ్లలో కనపడింది, మొత్తం స్క్రిప్ట్ కనపడితే 30 ఏళ్ల తర్వాత దాన్ని ప్రింట్ చేసుకున్నాం. 30 ఏళ్ల కింద రాసిన నవలమ్మాయి అది. కరెక్టే, కానీ ఇప్పుడు కూడా అది అనువర్తితం అవుతుంది, గమ్మత్తుగా అనిపిస్తుంది చదవడానికి కూడా. అట్లా నాకు ఆసక్తి ఉండి అది ఒక అటెంప్ట్ చేద్దామని అనిపించింది. తర్వాత యువ అనే పత్రికలో నేను మా డైరెక్టర్గా పనిచేశారు డాక్టర్ ఆవుల మంజులత గారు. ఆవిడ తెలుగు యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేశారు కదా. ఆవిడ నేను కలిసి కూడా ఒక నవల రాసాం, ఈ దారి ఏటు అని ఒక నవల. ఇద్దరం కలిసి రాసాం అప్పట్లో. ఈ తర్వాత అకాడమీలో కూడా అందరూ రచయితలే కదమ్మా. ఒక అంతమంది రచయితల మధ్య నేను పనిచేశానా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంతమంది రచయితలు, పోరంకి దక్షిణామూర్తి గారు, తాళ్ళూరు నాగేశ్వరరావు గారు, నీలా జంగయ్య గారు, మరి రమాపతిరావు గారు, అసలు గొప్ప గొప్ప వాళ్ళు, బూదరాజు రాధాకృష్ణ గారు, గొప్ప మేధావులు, గొప్ప రచయితల మధ్య నేను పనిచేశాను. ఈ విధంగా చూస్తే మీరు పుట్టినప్పటి నుంచి మీ వృత్తి అదే, మీ ప్రవృత్తి అదే. కరెక్ట్ అమ్మా. నాకు అది అందుకే నాకు తెలుగు అకాడమీలో ఎంతో ఇష్టంగా పనిచేసా. అది నా ప్రాణప్రదంగా నేను పనిచేస్తాను, నాకు ఇష్టంగా రోజు వెళ్ళాలంటే మన ఆత్మీయుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం, బా ఆఫీస్కి వెళ్ళాలా అని కాకుండా ఎప్పుడు ఏనాడు నేను రిటైర్ అయిన తర్వాత ఒక 1 year, సంవత్సరం పాటు నేను కోలుకోలేదు. ఇంకా అయ్యో బయటకు వచ్చేసానే నాకు అని చాలా ఆవేదన పడ్డాను, చాలా టైం పట్టింది నాకు కోలుకోవడానికి. ఇక మీ కథల విషయానికి వస్తే 3 పుస్తకాలు అమ్మ వచ్చినాయి. 3 పుస్తకాలు. అంటే కొన్ని కథలు కాగానే ప్రింట్ చేసుకోవటం అట్లా వచ్చేసింది అనమాట. రవళి, అరవింద, ఇంకో 3 పుస్తకాలు వేసాం అవి. ఓకే. అయితే కరోనా కథలు మీరు వేసి సంకలనంగా వచ్చాయి, మీరు తీసుకొచ్చి కొత్త కథలు 3 సంకలనాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు రాసింది మీరు పబ్లిష్ చేసుకుంటే ఒక మంచి ఒక వ్యక్తిగతంగా మీకు వస్తుంది, ఆ పేరు బాగా రాశారు, విశ్లేషణలు, సమీక్షలు. అందరి కథలు తీసుకొని సంకలనం చేసి అందరినీ ప్రమోట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది, కొద్ది క్లిష్టతరమైన కార్యక్రమమే. కానీ ఎప్పుడు మీ దగ్గర నుంచి ఇలాంటి సంకలనాలే వస్తాయి. వంశీ రామరాజు గారి దగ్గర నుంచి, వంగూరి ఫౌండేషన్ దగ్గర నుంచి వచ్చిన ఈ విషయాలు చెప్పండి, మీ పరంగా వచ్చిన సంకలనాలు. కొత్త కథలు అనే పేరుతో శ్రీలక్ష్మి మొత్తం ఇప్పటికి 4 సంకలనాలు తీసుకొచ్చాం. అవును, 4. ఒక్కొక్కళ్ళ స్మృతిలో ఒక్కొక్క పుస్తకం. ఒకటి ఎద్దనపూడి సులోచనారాయణ గారు, ఒకటి నారాయణ రెడ్డి గారి స్మృతిలో, తర్వాత ఇంకోటి నారాయణ రెడ్డి గారు, సులోచనారాయణ గారు. ఇప్పుడు తీసుకొస్తున్నది గొల్లపూడి మారుతీరావు గారు 5వ సంకలనం తయారవుతోందమ్మా. ఇప్పుడు ఈ నెల 18వ తేదీ. దాదాపు ఒక్కొక్క సంకలనంలో 100 మంది పైన. ముందు రచయిత్రులతో తీసుకుందాం అనుకుని మొదలు పెట్టాం. 33 రచయిత్రులతో వేసాం మొదటి సంకలనం. ఆ తర్వాత 2 కలిపి వేసాము. అది 65, ఒకసారి 65 మంది, ఇంకోసారి 66 మంది అట్లా వేసాం. ఈసారి కూడా 65 మంది రచయితలతో సంకలనం వేస్తున్నాం. అది కరోనా సమయంలో మాత్రం కరోనా కథలని పెట్టుకున్నాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్మృతిలో వేసింది కరోనా కథలు. అది అట్లా తీసుకొచ్చాం అనమాట. ఆ తర్వాత ఇప్పుడు కూడా వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ కథ సంకలనాలన్నీ వేయటం, అంటే ఎవరైనా రాసిన వాటిని ప్రమోట్ చేయటం అనేది పెట్టుకున్నాం. అట్లా ఇప్పుడు 13వ పుస్తకం ఈ కొత్త కథలు ప్రింట్ అవుతోంది. అంతకుముందు ముక్తే భారతి గారి రచనలు, తర్వాత చంద్రమోహన్ గారి పుస్తకం, చంద్రమోహన్ గారి సినిమాలన్నీ జూమ్లో ఆయన గురించి, ఆయన నటించిన సినిమాల గురించి మన అంతర్జాలంలో పెట్టి వాళ్ళందరూ చదివినవన్నీ కూడా సంకలనంగా వేశాం. అట్లా చంద్రమోహన్ గారి పుస్తకాల సంకలనం ఒకటి వచ్చేసింది. అది అట్లా మేము సావిత్రి గారి, రాజేంద్ర ప్రసాద్ గారి వీటిలన్నీ కూడా చేసాము. అవి ఇంకా ప్రింట్లో ఉన్నాయమ్మా, ఇంకా బయటికి రాలేదు, నడుస్తోంది అవన్నీ కూడా. తర్వాత లత గారి సాహిత్యం మీద కూడా, లత గారు కూడా మాకు చాలా దగ్గర బంధువు. ఆవిడ
అయితే వీళ్ళందరూ రచయిత్రులతో నాకు పరిచయం ఏంటి, వాళ్ళంతా ఒక ఆరాధ్య దైవాలన్నమాట నాకు. వీళ్ళని చూస్తానని అనుకోలేదు, వాళ్ళతో పరిచయం అవుతుంది అనుకోలేదు. అలాంటిది వంశీ రామరాజు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అన్ని రంగాల వాళ్ళు పరిచయం అయ్యే అదృష్టం కలిగింది నాకు. ముఖ్యంగా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు రచయిత్రులం, ఎంత సీనియర్ మోస్ట్ రచయితలు. ఎద్దనపూడి సులోచనారాణి గారిని చూస్తాను, ఎంత ఇష్టమో ఆవిడంటే. ఆవిడ రచనలు చదవడమే కానీ ఆవిడని కళ్ళతో చూస్తుంటే, అట్లాగే వాసిరెడ్డి సీతాదేవి గారు ఎంత ప్రేమ కురిపించారో మా మీద, మా కార్యక్రమాలు చేశారు. అందరితో కూడా, అందరితో అనుబంధం ఉంది, అందరితో కార్యక్రమాలు చేసాం, అందరితో సాన్నిహిత్యం ఉంది, అనుబంధం ఉంది. అసలు నిజమా కళ అని నువ్వు అడుగుతుంటే ఇప్పుడు నిజమా కళ ఇదంతా అనిపిస్తుంది. అట్లాగే సినిమాకు సంబంధించిన వ్యక్తులతో కూడా రామరాజు గారికి చాలా అనుబంధం ఉంది. వాళ్ళందరూ దాదాపు 50 మంది సినిమా యాక్టర్లు మా ఇంటికి వచ్చారు. భానుమతి రామకృష్ణ గారితో సహా, రాజేంద్ర ప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, భానుమతి రామకృష్ణ గారు, కృష్ణకుమారి గారు, అట్లా అందరూ ప్రతి యాక్టర్ని కూడా, రాజశ్రీ గారు, కాంచన గారు, అసలు నాకు వెంటనే గుర్తు రావట్లేదు అంతమంది. ఒకసారి లిస్ట్ రాస్తే 50 మంది అయినారు. ఇంతమంది మా ఇంటికి వచ్చారా నిజంగా, అసలు ఎట్లా సాధ్యమైంది, రామరాజు గారి వల్ల కదా అని అనుకుంటా. అవును, అక్కినేని గారు ఏదైనా సభకి పిలవాలి అంటే, లేకపోతే సినిమా వాళ్ళు గ్రామర్తో పాటు గ్లామర్ కావాలంటే, సార్ ఒక సభ సార్ జరుగుతుంది సార్ ఎవరిని పిలవండి అంటే, మాకు వారధి మాత్రం రామరాజు గారే. ఎప్పుడు వెళ్ళినా పాపం అక్కినేని గారు అయితే సొంత తమ్ముళ్ళలాగా చూసుకునేవారు, చాలా అభిమానించారు. సి నారాయణ రెడ్డి గారు, తర్వాత ఎంపీ గారు ఉండేవారు కదా, మీకు ఎప్పుడు వస్తూ ఉంటారు, సుబ్బరామిరెడ్డి గారు. సుబ్బరామిరెడ్డి గారు మా వంశీ సంస్థకు వాళ్ళు, సుబ్బరామిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు చాలా అత్యంత సన్నిహితులు. నాగేశ్వరరావు 4 స్తంభాలని అని అనుకునేవాళ్ళం. నారాయణ రెడ్డి గారు అయితే మా వంశీ పుట్టుకని ఎరిగిన మేనమా. ఆయన మాకు ఎంతో తోడ్పాటు ఇవ్వడమే కాకుండా ప్రతి కార్యక్రమానికి, ముఖ్యంగా ఆయన దగ్గర నుంచి క్రమశిక్షణ, సమయపాలన నేర్చుకున్నాం అనమాట. అవును అమ్మ, నాకు మీ కథల్లో ఈ కుటుంబ వ్యవహారాలు కానీ, కుటుంబ అనుబంధాలు కానివ్వండి, సమస్య ఎత్తి చూపటం కానివ్వండి, నిక్కచ్చితనం కానివ్వండి, ఒక తెన్నేటి సుధాదేవి అంటే మీ కథల్ని ఏ విధంగా మీరు డిఫైన్ చేయగలుగుతారు? నేను నేను ఏ భావజాలానికి లొంగలేదు, ఇది లేదు మీకు, కరెక్ట్, కేవలం హ్యూమన్ అంతే. మానవతా విలువలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నేను నా మనస్సుకు నచ్చినవి, నా మనస్సును కదిలించినవి, అలాంటి కథలు తీసుకొని కొన్నిటికి పరిష్కారం చెప్పగలిగాం, కానీ అన్నిటికీ పరిష్కారం సూచించేంత, కొన్నిటికి పరిష్కారం ఉండదేమో కూడా అనిపిస్తుంది. దానికి పరిష్కారం ఉంటుంది అని అంటారు, కానీ కొన్నిటికి అసలు పరిష్కారం ఉండదేమో అని నా భావన. అది చూస్తూ ప్రేక్షకుల్లాగా ఉండిపోవడమే కానీ, ఒక సంఘటన ఏదైనా టీవీ ఛానల్లో చూస్తాము, అది చివరికి ఏం జరుగుతుంది, వదిలేయటం, సమాజానికి వదిలేయటం పరిష్కారం. అవును. ఇక అమ్మ, ఉదయకాంత, ఈ 2 కవితా సంకలనాలు. అవునమ్మా. ఆ కవితా సంకలనాలు కవిత్వం ఇష్టమా, కథలు ఇష్టమా మీకు రాయడంలో? అసలు చిన్నప్పుడు నేను మొట్టమొదలు రాసింది కవిత్వమే. చిన్న చిన్న కవితలు తమాషాగా రాస్తే ఇది ఏంటి బాగున్నదే అని అనిపించింది. చివరికి కుటుంబ నియంత్రణ మీద కూడా వాళ్ళు కవి సమ్మేళనాలు పెట్టేవాళ్ళు, శ్రీలక్ష్మి. అవును, దానికి రాసేదాన్ని. కుటుంబ నియంత్రణ ఇది తమాషాగా అది అప్పట్లో ఏదో ఆ ఐడియా అట్లా వచ్చేది. ఏమీ గుర్తు రావట్లేదు, కొన్ని స్టాంజాలు నిన్న మొన్నటి వరకు గుర్తున్నాయి, తర్వాత మర్చిపోయాను. అట్లా లాల్ బహదూర్ శాస్త్రి గారు పోయినప్పుడు మింటనొక్క తోక చుక్క తన శక్తిని చూపిస్తూ అని ఏదో రాశాను అప్పుడు. అట్లాగే దీని మీద కుటుంబ నియంత్రణ కూడా చాలా రాశాను. అట్లా అమ్మ అంటే మీకు చాలా ప్రేమ కదా, అమ్మ కవిత్వం నిండా, పుస్తకం నిండా అమ్మ కవిత్వమే ఉందా? కాదు, అది అమ్మ మీద, అమ్మ గురించి రాశాను, కానీ వేరే రాశాను. అన్ని ఉదయకాంత కూడా అంతే, అన్ని రకాల నాకు వచ్చిన భావజాలం అంతా ఉంది అంతే. ఒక ప్రకృతి మీద, మరి నా మనస్సు, నా ఆలోచనలు, వాటన్నిటి మీద ఉంది అనమాట. తెన్నేటి సుధా కథలు అన్ని, అది కూడా అన్ని ఎన్ని కథల వరకు రాసుంటారమ్మా? నేను 100 పైన రాశాను.
అయితే కొన్ని కథలు ఇంకా ప్రింట్ చేసుకోలేదు. కొంతవరకు ఒక ముందు 3 సంకలనాలుగా వేశాము. ఆ తర్వాత కొన్ని అన్ని కలిపి సినేటి సుధా కథలు అని వేశాం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి అప్పుడప్పుడు రాసిన వ్యాసాలని వ్యాస కదంబం అనే పుస్తకంగా అది కూడా వ్యాసం. అమ్మ నాకు తెలిసిన సుధమ్మ ఒక కార్యనిర్వాహకురాలిగా వంశీ సంస్థకి మీరు అధ్యక్షులు, వంగూరి ఫౌండేషన్ కూడా చూస్తుంటారు. రచయిత్రిగా మీకున్న అనుభవం, మీకున్న ఉత్సుకత, భాషా పటిమ ఇవన్నీ కూడా ఒక కార్యనిర్వాహకురాలు వచ్చి కమ్మేసిందా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడే విధానం చూస్తా, మీరు ప్రతి కవి గురించి మీరు సంస్మరణ సభలు పెడతారు, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడిస్తారు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు. కోఆర్డినేషన్ అనేది బాగా సమయాన్ని మింగేస్తుందమ్మా. తెలుసు కదా మీకు, ఒక కార్యక్రమం చేయాలంటే మీరు 10 రోజులు వాళ్ళని వెంటాడాలి, వేటాడాలి, ఆహుతులు పిలవాలి. మీకున్న ఇది కనుక ఒక కార్యక్రమ నిర్వాహకురాలిగా మీ సమయం అంతా దీనికే సరిపోయిందా? ఎందుకంటే మీరు ఉన్నంత విరివిగా ఇంకా పెద్ద స్థాయిలో రావాల్సిన వాళ్ళేమో అని నాకు నిజమేనమ్మా. ఎందుకంటే నాకు రాత చాలా ఇష్టము. ఇప్పటికి కూడా ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు అడిగినప్పుడు రాస్తుంటాను. చాలా వరకు ఏదో ఒక కవితనో కథనో అట్లా రాస్తూ పోవడం అనేది ఉంది. అయితే ఇంత పర్టికులర్గా ఈయనైతే నేను పెళ్ళయి వచ్చిన కొత్తలో ఆయన ఏం చెప్పారంటే, నువ్వు రోజు ఒక పేజీ రాయాలి అనేవాళ్ళు. అంటే సరే బాగుందిలే అనుకున్నా, కానీ ఎన్నో బాధ్యతలు, ఉద్యోగ ధర్మాలు ఒక పక్కన, బాధ్యతలు ఒక పక్కన, పిల్లలు, చిన్నపిల్లలు, వీటి మధ్య పూర్తిగా సమయాన్ని కేటాయించే అవకాశం లేకపోయింది. మళ్ళీ ఇంత విరివిగా లేకపోయినా ప్రోగ్రామ్స్, వంశీ బర్క్లీ అవార్డ్స్ లాంటి పెద్ద కార్యక్రమాలు చేశారు కదా రామరాజు గారు. అందుకని ఆ కార్యక్రమాల పరంపరలో నేను చాలా వరకు తనకి సహచర్యం ఇస్తూ పోయినా. అయితే తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ టైం కేటాయిస్తున్నాను. నువ్వు అన్నట్టు ఇంకా రాయేసే అవకాశం ఉంటే కూడా నేను పూర్తిగా వినియోగించుకోలేకపోయాను. 8 గంటలు పనిచేశారు, కానీ ఏమైందంటే మీరు ఈ కార్యక్రమం నిర్వహించాలి, రామరాజు గారికి చేదోడు బాదోడుగా ఉండాలి అన్న దాంతో అటు టర్న్ అయినట్టుగా నాకు అనిపించింది. నాకు ఎప్పుడు అనిపించింది అంటే, నేను ఒక కార్యక్రమం చేస్తూ మిమ్మల్ని ఒక వ్యాసం, ఒక కవిత అడిగాను. అమ్మ ఇప్పుడు రాయలేని 2-3 రోజుల్లో నా కార్యక్రమం ఉంది అన్నారు మీరు. అమ్మ ఇది ఆడపిల్లల మీద అత్యాచారాలు ఏదో అప్పుడు ఆ టాపిక్ చెప్పమ్మా. కాదమ్మా మీరు రాయాలి, నాకు ప్రింటింగ్కి వెళ్ళిపోతుంది, నేను చూసుకుంటే మీ కవిత లేదు అని. మీరు అప్పుడు సభకి వెళ్ళబోతున్నా, నాకు రేపే కార్యక్రమం ఉందని ఒక అరగంటలో మీరు ఏదో వ్యాఖ్యానం పేపర్ల మీద వెనక్కి తిప్పి రాసి ఎవరినో పిలిచారు. మీరు పిలిచి ఇది స్కాన్ చేసి శ్రీలక్ష్మికి పంపించమంటే అమ్మాయి నాకు స్కాన్ చేసి పంపించింది. నేను ఇప్పుడే కదా అడిగాను మేడం అంటే, మేడం వెళ్ళిపోతూ రాసి నాకు స్కాన్ చేయమన్నారండి అనిపించింది. ఎంత అద్భుతమైన కవితమ్మా అది. నేను ఇవాళ తీసుకొద్దామని మర్చిపోయా. నేను స్పాంటేనిటీగా అంత బాగా రాయగలిగిన వాళ్ళు, అంత ప్రెషర్లో ఉండి కూడా, కార్యక్రమం మీరే వ్యాఖ్యాత్రి, అంత వెళ్తూ కూడా మీరు అమ్మ ఇదో అన్నారు, ఆడపిల్లల మీద అత్యాచారాలు నేను రాయాలి కదా అన్న ఆ తపన ఉంది చూసారా. అప్పుడు అనిపించింది నిజంగా ఎందుకు ఇవిడ ఎంత పెద్ద మనసులో ఇంత ఇది ఉంది, ఆవిడకి తపన ఉంది సమాజం పట్ల, కానీ ఈ కార్యక్రమాల ఒదుగులో పడి ఇట్లా అయిందా అనిపించి నేను ఎందుకో ఫీల్ అయ్యా అప్పుడు. అదే మీతో పంచుకున్నా. అయితే నిజమే, రాయడం మాత్రం అప్పటికప్పుడు కూర్చోబెట్టి, ఇప్పుడు నేను అమృతవాణిలో పనిచేసినప్పుడు వాళ్ళు నన్ను ఎట్లా తీసుకున్నారంటే, ఏదో రాయమన్నారు, అప్పటికప్పుడు ఏదో రాసి ఇచ్చాను. ఆ తర్వాత నాకు వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు 1 year చేసి. అయితే ఏంటంటే రాయడం అనేది, అప్పటికప్పుడు రాయటం అనేది మాత్రం రామరాజు గారు నన్ను నిమిషాల టైం ఇచ్చి ఆ నిమిషాల్లో రాసేయమంటారు. ఎందుకంటే నేను ఇంకొక మాట, శ్రీలక్ష్మి సన్మాన పత్రాలు రాశాను. నేను దాదాపు 200-300 మందికి సన్మాన పత్రాలు రాశాను. అసలు అంటే ప్రోగ్రామ్ ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో ఉంటుంది. వాళ్ళ బయోడేటా చూడాలి, రాయాలి, డిటిపి చేయించాలి, మళ్ళీ ఆ ప్రూఫ్ చూడాలి. ఈ పనంతా ఎన్ని వందల మందికి నేను రాసిన నాకు ఎప్పుడు అదొక కోరిక ఉంది. ఆ సన్మాన పత్రాలన్నీ ఒక దగ్గర ప్రింట్ చేసుకోవాలన్న కోరిక ఉంది. అది వాళ్ళందరూ బయోడేటా కూడా అందులోకి వచ్చేస్తుంది కదా శ్రీలక్ష్మి. అది ఆ కోరిక ఉంది. చాలా రాశాను, చాలా కొన్ని పోయినాయి కూడా, అయినా కూడా అంత కట్టున్నాయి.
అవన్నీ కూడా ఇక ఇప్పటికన్నా ఆకాశవాణితో మీకు మంచి అనుబంధం ఉందమ్మా. చాలా కార్యక్రమాలు చెప్పారు, అందులోనూ భావన కార్యక్రమం చెప్పడం అంటే అందరూ చెయ్యలేని పని. సంక్షిప్తంగా చెప్పాల్సిన సముద్రం అంత అంశాన్ని 3 నిమిషాలు 3.5 నిమిషాల్లో చెప్పాలి. అది మీరు చాలా చేశారు ఎక్కువగా. ఆకాశవాణితో మీ అనుబంధం ఎలాంటిది? ఆకాశవాణిలో కూడా నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. ఆ తర్వాత మధ్యలో ఆగిపోయింది అనుకో. కథలు చదివాను, వ్యాసాలు రాసి చదివాను. అట్లా సర్వభాషా కవి సమ్మేళనం ట్రాన్స్లేటర్గా కూడా ఉన్నారు మీరు. అవునమ్మా, అవునవును. ఒక శాంతి సందేశం కపోతం ఏదో రాశాను. అవును, ఏదో ఒకటి అసలు రాయకుండా ఉన్న రోజు ఉండదు, ఇప్పటికి కూడా ఉండదు శ్రీలక్ష్మి తల్లి. ఇప్పటికి కూడా ఎప్పుడు ఏదో కొత్త కథలకు రాశాను. జ్యోతి వాళ్ళ భోజ ఏదో అడిగింది రాశాను. మళ్ళీ తెలుగు యూనివర్సిటీ ఇది రాశాను. ఒక 2-3 చిన్న మిస్టేక్స్ నావి ఇచ్చేస్తాను అనుకో. అది ఇక తెలుగు విశ్వవిద్యాలయంతో మీ అనుబంధం చెప్పండి, ఎందుకంటే పిహెచ్డి ఇక్కడదే కదా మీకు. తప్పకుండా చెప్తాను. తెలుగు యూనివర్సిటీతో నాకు 30 ఏళ్ల అనుబంధం. 92 నుంచి అంటే 30 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ నమోదు చేసుకున్నాను. ఎంవిఆర్ శాస్త్రి గారి దగ్గర నాకు పరిశోధన చేసుకునే అవకాశం వచ్చింది. అప్పుడు పేర్వారం జగన్నాథం గారు, ఆయన కూడా వరంగల్ కదా, వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చిన మనిషి. ఆయనతో కూడా నాకు పరిచయం ఉంది. ఆయన కూడా చాలా ప్రోత్సహించారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నాటక కళా వైదుష్యం నా పరిశోధనాత్మక. దాని మీద నేను ఒక 3 ఏళ్ళు కష్టపడ్డాను. ఇక్కడ లైబ్రరీ ఉంది కదమ్మా, విద్యానగర్లో ఉండే లైబ్రరీకి వెళ్ళాను. తర్వాత రాజమండ్రిలో జరిగేది, ఇప్పటికి కూడా రాజమండ్రిలోనే ఉందనుకుంటాను. అక్కడ మౌఖిక పరీక్ష కానీ సబ్మిట్ చేయడం కానీ అక్కడికి రాజమండ్రికి కూడా వెళ్ళొచ్చాను. ఎంవిఆర్ శాస్త్రి గారు చాలా కోఆపరేట్ చేశారు. జగన్నాథం గారు మాట్లాడుతుండేవారు. అప్పుడే ఇక్కడ అందరూ ఎంతమంది పరిచయస్తులు అయినారో తెలుగు యూనివర్సిటీకి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. నేను, నాతో పాటు మాణిక్య లక్ష్మి గారు కూడా చేశారు పిహెచ్డి. ఇక్కడ ఇద్దరం కలిసి వస్తుండేవాళ్ళం లైబ్రరీకి. మొత్తానికి అది ఆయన రాసిన 4 నాటికలు రాశారు ఆయన. ముఖ్యంగా ఆయన పేరు బలిజేపల్లి వారి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది సత్యహరిశ్చంద్ర. సత్యహరిశ్చంద్ర గురించి కూడా చాలా రాశాను నేను. మొత్తం 4 నాటకాలు. అది ఇప్పుడు అంత వివరాల్లో జోలికి వెళ్ళడం లేదు. అయితే ఆ తర్వాత సబ్మిట్ చేయటం అంత అయిపోయింది. 94లో నాకు పిహెచ్డి అవార్డు అయింది. ఆ తర్వాతనే మాకు అక్కడ నేను పబ్లికేషన్ అసిస్టెంట్, రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేసిన తర్వాత డిప్యూటీ డైరెక్టర్ అవడానికి పిహెచ్డి తప్పనిసరి. తర్వాత నేను డిప్యూటీ డైరెక్టర్ సంచాలకులుగా రిటైర్ అయ్యారు. అక్కడ 10 ఏళ్ళు జర్నలిజంలో పీజీడీసీఏ చేశారు. అది అవును, జర్నలిజం అది కూడా మర్చిపోయాను చూడు. నేను ఇంట్రెస్ట్ అంతే, జర్నలిజం మీద ఇంట్రెస్ట్. రచనా జర్నలిజం ఆయన చక్రధర్ గారు ఉంటారు కదా, ఆయన అక్కడ వెళ్ళి చేసి అది కూడా చేశాను. చదువు పిచ్చి బాగా. మా నాన్న అన్ని పరీక్షలు రాయిస్తుండేవాళ్ళు. తెలుగులో విశారద రాయించారు, నేను సంస్కృతం కోవిద రాయించారు. అట్లా ఏదో ఒక పరీక్ష టైప్ పాస్ అయినాను హయ్యర్. అట్లా ఎప్పుడు ఖాళీగా ఉండకుండా నాన్న చదువు అని విపరీతమైన ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. అది అట్లా కూడా కాస్త విజ్ఞానం పెంచుకోవడానికి అవకాశం కలిగింది శ్రీలక్ష్మి. అమ్మ, మీరిద్దరూ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో మంచి ఒక స్థాయి, ఒక పాత వేసుకుని వెళ్ళిపోయారు మీరు. మరి పిల్లలకి, మన పిల్లల్లో మీకు 3 పిల్లలు కదమ్మా? 2. ఓకే. ఆ పిల్లల్లో ఎవరైనా ఈ రంగాల పట్ల ఆసక్తి, అనురక్తి ఉందంటారా? నాకు 2 అబ్బాయిలమ్మా. అవును, అమ్మాయిలు లేరు. వంశీధర్, వంశీ కృష్ణ. వాళ్ళ పేర్లు కూడా వంశీ అనే పెట్టుకున్నారు. అవును. మోహన వంశీ నవల చదివి ఆ స్ఫూర్తితో, మోహన వంశీ లత గారి నవల స్ఫూర్తితో వంశీ పెట్టారు. బాలమురళీ కృష్ణ గారి పేరు, వారి అబ్బాయి వంశీ. జమున గారి అబ్బాయి పేరు కూడా వంశీ. అట్లా ఆ సంస్థలు, జమున గారితో అనుబంధం, ఆవిడ కూడా గౌరవాధ్యక్షురాలుగా ఉండటం, ఇట్లా ఈ క్రమం వంశీతో సంబంధం ఉన్న అందరితో అయింది. పిల్లల పేర్లు కూడా వంశీధర్, వంశీకృష్ణ అని పెట్టుకున్నాం. మా పెద్దవాడు ఇంగ్లీష్లో, తెలుగులో చాలా కథలు రాశాడు. వాడు తెలుగులో కథలు రాశాడు. వాడు ఇంగ్లీష్లో 10 నవలలు రాశాడు. ఎంత వాడికి చదువు పిచ్చి, అన్ని ఇంగ్లీష్లో బాగా చదువుతాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.
MBA చదివాడు. తర్వాత ఇది ఇంగ్లీష్ నావల్స్ రాస్తాడు, తెలుగులో కూడా రాస్తాడు. తర్వాత యూట్యూబ్లో ఈ పిక్చర్స్ మిస్టర్ అండ్ మిసెస్ వంశీ అని బిట్స్ పెడుతుంటాడు. ఆర్జేగా రేడియో సిటీలో ఆర్జేగా 10 సంవత్సరాలు పనిచేశాడు. ఇందులో ఆకాశవాణిలో కూడా రెయిన్బోలో కొంతకాలం పనిచేశాడు. అట్లా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బాగా డెవలప్ అయినాడు. వాడికి వర్క్ వస్తుంటుంది, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేస్తుంటాడు. అయితే అది మా పెద్దవాడి వాడి కూతురు కూడా కథలు రాస్తుంది. అంటే మా మనవరాలు, పెద్ద మనవరాలు సిసిలిక, దాని పేరు సిసిలిక. అప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారి మనవరాలది పుస్తకావిష్కరణ అప్పుడు వరేణ్య అప్పుడు పాపరి గురించి కూడా మేము డిస్కస్ చేసాం అప్పుడు. అది రాస్తుంటుంది, అప్పుడప్పుడు కథలు రాస్తుంది. అట్లాగే మా చిన్నవాడి కూతురు కవితలు కథలు కూడా రాస్తుంది. అది ఇప్పుడు 7th క్లాస్ చదువుతోంది. 2 కథలు రాసి ఎంత బాగా కరెక్షన్ లేకుండా దాన్ని సాహితీ కిరణం అనే పత్రికలో ఇచ్చాం. ఆ 2 కథలు పబ్లిష్ అయినాయి గ్రేట్ సాహిత్య కిరణంలో. అది ఎట్లా రాసిందో మార్పు చేయదలుచుకోలేదన్నమాట మేము. అట్లా కథలు రాసింది, కవితలు కూడా రాసి నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీగా ఉంది అన్నమాట. చదువు నెక్స్ట్ జనరేషన్ రెడీగా ఉంది. వాళ్ళిద్దరూ రాస్తారు. ఇంకా మళ్ళీ మిగతా ఇద్దరికి రాలే. ఇంకా పెద్దవాడికి 2 పిల్లలు, రెండో అమ్మాయికి రైటింగ్ లేదు, చదువుతుంది. కానీ మా రెండోవాడు కూడా బీకామ్ MBA LLB చేశాడు. వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడికి 2 పిల్లలు. అయితే వాడు ఇక మేమందరం కలిసి ఒకే చోట ఉంటాము. వాళ్ళు మా బాధ్యతలు వాళ్ళు కూడా చూసుకుంటారు. మాకు ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా ఏదైనా కూడా మేమందరం కలిసి ఒక దగ్గర ఉన్నాము అన్న తృప్తి. ఇవాళ రేపు అందరూ పెళ్ళైపోగానే విడిపోవడం అంటే బయటకు వెళ్ళిపోతున్నారు కదా, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాంటిది లేకుండా మేమందరం ఒక దగ్గరే ఉన్నాం. తర్వాత మీరు వచ్చిన సన్మానాలు సత్కారాలు అవార్డులు. సన్మానాలు సత్కారాలు ముఖ్యంగా నాకు సుశీల నారాయణ రెడ్డి అవార్డు అన్నది చాలా ప్రెస్టీజియస్గా తీసుకునే అవార్డు. తర్వాత ఈ వంగూరి చిట్టెనరాజు గారు వాళ్ళు అవార్డ్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా అపురూప అవార్డ్స్ ఇక్కడే మన తెలుగు యూనివర్సిటీ NTR కళామందిరంలో. తెలుగు విశ్వవిద్యాలయం వాసిరెడ్డి సీతాదేవి గారు నెలకొల్పిన వాసిరెడ్డి రంగనాయకి పురస్కారం కూడా నేను ఉత్తమ రచయిత్రిగా అందుకున్నాను ఇదే వేదిక మీద. అందుకని తెలుగు యూనివర్సిటీతో నాకు 30 ఏళ్ళుగా వస్తూనే ఉన్నాను. అట్లాగే నా ఇక్కడ ఉషాదేవి అయినవులు ఉషా, తను ఇక్కడ లింగ్విస్టిక్స్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయింది. అట్లా రసమయ్య అవార్డు కూడా తీసుకున్నారు. అవును, అది చాలా అవార్డ్స్ వచ్చాయి. అమ్మ ఇవాళ రేపు సమాజంలో సొసైటీలో ఈ సాహిత్యమా అబ్బా అని బుక్ కల్చర్ తగ్గిపోయి లుక్ కల్చర్ పెరుగుతోంది కదా. మీరు ఎంతో కాలంగా ఉన్నారు, అమ్మగారు నాన్నగారి నుంచి సాహిత్య ప్రపంచంలో ఉండి చూసి వస్తున్నారు, ఇన్ని తరాలు చూస్తున్నారు కదా. మీరేమంటారు నెక్స్ట్ జనరేషన్ ఈ సాహిత్య పరంగా మన మాతృభాష తెలుగు అంతరించిపోతున్నదే అన్నది ఒక కామెంట్, చదివే వాళ్ళు ఎవరు అన్నది ఇంకొక కామెంట్. నిజంగా మన తెలుగు సాహిత్యం పట్ల మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడమ్మా నేను అనుకోవడం ఏంటంటే పుస్తకాలు చదవట్లేదు అన్నది నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. చదవట్లేదు ముఖ్యంగా ఎంతసేపు పాత జనరేషన్ పాత తరంలో ఉండే రచయితలు కనపడుతున్నారు తప్పించి ఇప్పుడు వాళ్ళలో రచయితలు ఎంతమంది వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు రోజుకో పుస్తకం పబ్లిష్ అవుతుంది, కానీ ఎంతవరకు అందరూ చదువుతున్నారు అన్నది నాకు కూడా ఒక రకమైన అది ఆలోచన బాధ ఉంటుంది. అసలు తెలుగు చదవడం కూడా మర్చిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే మొన్న జరిగిన బుక్ ఎగ్జిబిషన్లో మాత్రం విపరీతంగా పుస్తకాలు చదవడానికి కొన్నారు, చదువుతున్నారు అన్నది పూర్తిగా ఒక పిక్చర్, ఒక దృశ్యమానమైంది. అయితే మరి ఇప్పుడు ఎందుకు యూత్ అందరూ చదవట్లేదా అన్నది కాదు. ఎందుకంటే ఎంతసేపు సెల్ చూసుకోవటము, తర్వాత యూట్యూబుల్లో చూసుకోవటము, తర్వాత అందులో ఆన్ చేసుకొని వినేయటము, అది ఎక్కువైన మాట మాత్రం వాస్తవం. కానీ చదివే వాళ్ళు లేరన్నది పూర్తిగా నిజం కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ మన ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా పుస్తకాలు కొంటున్నారు, చదువుతున్నారు. అయితే యూత్ ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ అంటే ఇంతకుముందు మా బాపు వాళ్ళది 40 ఏళ్ళు 45 ఏళ్ళు అప్పటి వరకు కూడా కొంత
వాళ్ళు చదువుతారు, మా పిల్లలు వాళ్ళు చదువుతారు. ఇప్పుడు వచ్చే పిల్లలు మాత్రం ఎంతవరకు చదవగలుగుతున్నారు అన్నది మనం కొంచెం ఆలోచించుకోవాల్సిన ఆడియో విషయమే. బుక్స్ ఎక్కువ వింటున్నారు. అన్నీ ఆన్ చేసుకోవడం, వినడం, ఏదన్నా రిఫరెన్స్ కావాలనుకున్నా గూగుల్లో చూడడము, యూట్యూబ్లో చూసుకోవటం, అవన్నీ రిఫరెన్స్. ఆ కల్చర్కి, ఆ సంస్కృతికి అలవాటు పడిపోయాం. అంతేగాని నేను 4 సార్లు అమెరికా వెళ్ళొచ్చాను. అక్కడ కార్యక్రమాలు, వంగూరి ఫౌండేషన్ నెల నెల అనుబంధం ఏంటి? అది వంగూరి ఫౌండేషన్ చిట్టెన్ రాజు గారు మా సంస్థకు చాలా ఆప్తులు, ఆత్మీయులు. వంశీరామరాజు గారు ప్రతి సంవత్సరం ఇప్పటికి 40 ఏళ్ళుగా అక్కడ ఘంటసాల ఆరాధనోత్సవాలు చేస్తూ ఆయన సంస్థ కోసం అక్కడ దివ్యాంగుల సంస్థ వేగేశ్న ఫౌండేషన్ నెలకొల్పారు కదా, దానికోసం అక్కడ అమెరికా వెళ్ళి అక్కడ అనేక కార్యక్రమాలు, పాటల కార్యక్రమాలు అవి నిర్వహించి అక్కడ వచ్చిన ఫండ్స్ ద్వారా ఈ సంస్థను నడుపుతున్నారు. ఇక్కడ అట్లాగే 3 గుళ్ళు కట్టారు. లక్ష్మీనరసింహ స్వామి గుడి, సాయిబాబా గుడి, ఘంటసాల గుడి కట్టారు. అక్కడ ప్రతిసారి ఘంటసాల ఆరాధన, మొన్ననే 366 రోజులు అంతర్జాలంలో ప్రతిరోజు గంట సేపు చొప్పున ఒక సంవత్సరం పాటు చేశారు. శుభోదయం అనే సంస్థ ద్వారా వాళ్ళు ఇచ్చిన యూట్యూబ్ లింక్ ద్వారా ప్రతిరోజు 10 పాటలు చొప్పున పాడించి ఘంటసాల గారి పాటలు అట్లా ఆరాధనోత్సవాలు చేశారు. అయితే వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికా వెళ్ళడానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన అక్కడ కార్యక్రమాలు చేయడమే కాకుండా నెల నెల తెలుగు వెన్నెల అనే కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ హైదరాబాద్లో కూడా కార్యక్రమాలు చేయించారు. అట్లా ఇక్కడ 13 సంవత్సరాల పాటు నేను వంశీరామరాజు గారు అనేక సాహిత్య కార్యక్రమాలు, నేనే ప్రతి నెల ఒక కార్యక్రమం చొప్పున నిర్వహించాం. మొత్తం 13 ఏళ్ళు 170 కార్యక్రమాలు చేశామమ్మా. అమ్మ, ఈ సాహిత్య సాంస్కృతిక వికాసంతో పాటు ఈ దివ్యాంగుల సంక్షేమం కానివ్వండి, ఏమన్నా ఆర్థికంగా కొద్ది బాగాలేకపోయినా ఆదుకోవడంలో కానివ్వండి, ఎప్పుడు ముందుంటున్నారు మీ దంపతులు. ఈ దివ్యాంగుల సామాజిక సేవా పరంగా మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆ దివ్యాంగుల సంస్థతో పాటు? దివ్యాంగుల సంస్థ, అసలు దివ్యాంగులకు వంశీరామరాజు గారు చేసినంత ఎంత అంకిత భావం అంటే, వంశీరామరాజు గారు 15 ఏళ్ల సర్వీస్, గవర్నమెంట్ ఉద్యోగి తను. అవును, ప్రభుత్వ ఉద్యోగాన్ని 15 సంవత్సరాలు వదిలేసి పూర్తిగా ఇంకా పగలంతా వాళ్ళ సేవ, సాయంత్రం సాంస్కృతిక సేవ, ఇట్లా తన జీవితాన్ని 2 భాగాలుగా విభజించుకున్నారు. అంటే మాకు వ్యక్తిగతమైన జీవితం అనేది చాలా తక్కువనే చెప్పాలి. ఒకళ్ళు మాట్లాడుకున్న ఈ విషయమో ఆ విషయమో ఉంటుంది, అంతేగాని ఇంకా పర్సనల్ ఏంటి, పిల్లలు ఏంటి, అవన్నీ నేను చూసుకున్నాను. కానీ తనంతా వీటికి అంకితం అయిపోయినారు, సేవలు. అయితే దివ్యాంగుల పిల్లలందరికీ 1 నుంచి 10వ తరగతి వరకు వేగేశ్న ఫౌండేషన్లో స్కూల్ నిర్వహణ ఉండేది. అయితే అందులో ఒక పిల్లలందరికీ కూడా ఒక 300-400 మంది పిల్లలకి ఆపరేషన్స్ చేయించారు ఆయన. ఆపరేషన్స్ ఫ్రీగా చేయించి వాళ్ళకి ఫిజియోథెరపీ యూనిట్ కూడా ఉంది అక్కడ సంస్థలో. వాళ్ళకి ఫిజియోథెరపీ చేయించడం అవుట్స్కట్స్లో ఉంటుంది కదా. అవునమ్మా, హయత్ నగర్ దగ్గర కుంట్లూరు అని, అక్కడ తను పెద్ద ప్రెమిసిస్లో వృద్ధాశ్రమం కూడా పెట్టారు. సుబ్రహ్మరెడ్డి గారి ఫండ్స్ ఇచ్చారు ఎంపీ ల్యాడ్స్ నుంచి, దాని నుంచి వృద్ధాశ్రమం పెట్టారు. 10 రూమ్స్ ఉన్నాయి. అవును, అది ఉంది. తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చిన దాంతో పిల్లలకు వసతి గృహం, వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు, అక్కడే వాళ్ళకి అన్ని వసతులు, అక్కడే చదువుకుంటారు. అన్ని ఏర్పాట్లు తను చేశారు. ఈ విధంగా మొత్తం స్కూల్, తర్వాత అందరికీ కూడా ఉచిత విద్య, ఉచిత భోజనం ఇంతమందికి, వాళ్ళకు కూడా. అంటే తర్వాత కొంతమంది ఇక్కడ ఉంటారు కదమ్మా, ఇంకా కొంతమంది పిల్లలు బయట నుంచి వస్తారు, అందరూ వికలాంగులే, దివ్యాంగులేని పిల్లలు, వాళ్ళకు కూడా భోజనాలు. దాదాపు 400-500 మంది పిల్లలకి భోజనం ఏర్పాట్లు ఇన్ని ఏళ్లుగా తను అట్లా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 2 దశాబ్దాలు అయినట్టుంది కదమ్మా. 88 నుంచి అమ్మ, 33 ఏళ్ళు అయింది తల్లి. 33 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి స్వర్ణోత్సవాలు 72లో వంశీ సంస్థ శోభన్ బాబు గారు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్లు దాటింది వంశీ సంస్థ పెట్టి. 33 ఏళ్లు దాటింది వేగేశ్న ఇది దివ్యాంగుల ఇది పెట్టి.
అట్లా ఈ 2 రంగాల్లోనూ అటు అక్షరానికి సేవ, ఇటు సమాజానికి సేవ. ఇప్పటికీ కూడా తను పొద్దున అటు వెళ్తారు, సాయంత్రం ఉద్యోగం గుళ్ళు. పొద్దున్నే బయలుదేరతారు, ఎప్పుడు చేసినా ఆశ్రమంలో ఉన్నానమ్మా అంటారు. ఉద్యోగం లాగా చేస్తారు, అంకిత భావంతో చేస్తారు. మొత్తం కుటుంబ వ్యవహారాలని ఫస్ట్ నుంచి మీరే చూసుకున్నారు? నేనే చూసుకున్నానమ్మా, నేనే బాధ్యతగా చూసుకున్నాను అంతే. పిల్లల్ని చదివించడం కానీ వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ కూడా తను పట్టించుకున్నది. అంటే పట్టించుకునే అవకాశం లేదు తనకి ఎక్కువ. బిజీగా ఉండేవారు. పుస్తకాలు అమెరికా యానం చేశారు, 4 సార్లు వెళ్ళాను. 4 సార్లు వెళ్ళాను. ఫిలిం సెన్సార్ బోర్డులో 2 ఏళ్ళు మెంబర్గా ఉన్నాను. ఎట్లుందమ్మా అప్పటికి? తర్వాత దూరదర్శన్ స్క్రీనింగ్ కమిటీలో కూడా 1 సంవత్సరం ఉన్నాను మెంబర్గా. అదే సినిమాలు స్క్రీనింగ్ చేస్తారు కదా, దానిలో కూడా 1 సంవత్సరం చేశాను. ఇంకా అనేక కవిత సంకలనాలన్నిటికీ కూడా నేను సంకలనకర్తగా అనేక అందరూ రచయితలతో వాళ్ళతో కాంటాక్ట్ చేసి తెప్పించుకోవడం, ప్రింట్ చేయడం. చాలా పెద్ద పని. నేను చేస్తాను కదా, పెద్ద పని. అవును, అది మామూలు. అసలు నీతో పోలిక లేదు. అసలు అమ్మ మీరు చేస్తే ఆ సంకలనం తీసుకురావడం అంటే అది ఆ పుస్తకం పట్టుకుంటేనే తన్మయత్వం వచ్చేస్తుంది. ఇంతలో పుస్తకాలు మీరు చేసినవి మామూలు పుస్తకాలే కాదు, ప్రతి ఒక్కటి మీద ఒక PhD చేయొచ్చు. అందరితో కాంటాక్ట్ చేసి తీసుకురావడం అంటే కష్టంగా ఉంటుంది. అమ్మ ఇప్పుడు ఇవాళ రేపు ఇప్పుడు చాలా మంది విద్యార్థులే వింటూ ఉంటారు దీన్ని. విద్యార్జనలో ఉన్న పిల్లలు ఇవాళ రేపు అవగేషన్స్ చాలా ఉన్నాయి. కళారంగాల వైపు తగ్గుతున్నారు. ఇన్ని కళారంగాలతో అన్నిటితో మీకు అనుబంధం ఉంది కదా, మరి మా విద్యార్థులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో, చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు కళారంగంలో కూడా తప్పకుండా రాణింపు ఉంటేనే వాళ్ళకి మానసికంగా కూడా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే సంగీతం నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకుంటున్నారు ఇప్పుడు చాలామంది పిల్లలు సంగీతంలో ఉంటారు. మా పెద్ద కోడలు కూడా కర్ణాటక సంగీతం చెప్తూ ఉంటుంది. తర్వాత ఈ డ్యాన్స్, ఏదో ఒక కళలో అభినవేశం ఉంటేనే పిల్లలకి బాగుంటుంది. ఏది లేకపోతే కనీసం స్పోర్ట్స్ అథ్లెట్స్గా మారి అది చేయొచ్చు. కాబట్టి కళారంగంలో కూడా తప్పనిసరిగా విద్యార్థులు ఉండాలంటే ఇప్పుడు దాదాపు అన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళు ఈవెంట్స్ అన్నీ పెట్టి వాళ్ళు ప్రోత్సాహం ఇస్తున్నారు. కానీ వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఆ విషయంలో ఆసక్తి చూపించకపోతే వాళ్ళ పిల్లలు ఎదగలేట్లేదు. ఎదుగుదల కావాలనుకుంటే తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి, అటు పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ 2 ఇస్తున్నారు. అయితే అందరూ అందుకుంటున్నారా విద్యార్థులందరూ ఈ విషయం అన్నది మాత్రం కొంత ఆలోచించాలి. అందరూ కొంతమంది అంటే అందుకోగలిగిన వాళ్ళు పైకి వస్తారు, లేని వాళ్ళు ఇంకంత మామూలుగా చదువులో ముందుకెళ్ళిపోతుంటారు అంతే. బాగా చెప్పారమ్మా. అంటే సంపూర్ణ మూర్తిమత్వం ఒక విద్య ద్వారా సాంఘికంగా, రాజకీయంగా, సామాజికంగా కావాలంటే మాత్రం ఆ సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడేది కళారూపాలే. కాబట్టి ఆ కళలో ఏదైతే అనుభవం, కాస్త పరిశీలన, అనురక్తి ఉంటుందో ఆ కళారంగాల పట్ల ఉన్న అవగాహనతోటి కూడా జీవితాన్ని ఎంత సుందరంగా నిర్మించుకోవచ్చో మనకి ఉదాహరణగా నిలిచారు తెన్నేటి సుధాదేవి గారు. మరి సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా కూడా మనకు ముందంజలో ఉండాలంటే ఏదో ఒక కళల పట్ల అనురక్తి కావాలని వారు చెప్తూ ఉన్నారు. మరి విన్నారు కదా, మరి తెన్నేటి సుధాదేవి గారు అటు రచయిత్రిగా, ఇటు సామాజిక కార్యకర్తగా, కవయిత్రిగా, వ్యాఖ్యాత్రిగా, తర్వాత ఒక మోనోగ్రాఫ్ రాసి ఒక పెద్ద పెద్ద వ్యక్తుల్ని మనకు అందించడంలో కూడా ముందంజ వేసి, అటు సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా పనిచేసి సామాజికంగా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటంలో తన వంతు పాత్రగా రోజుకు 18 గంటల పాటు కష్టపడ్డ మరి మన అక్షర ప్రేమికురాలు, సాంస్కృతిక వారసురాలు మరి తెన్నేటి సుధాదేవి గారి అంతరంగం ఇది. మరొక వ్యక్తితో మనం మరోమారు కలుసుకుందాం. అమ్మ, మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా తెలుగు విశ్వవిద్యాలయానికి వచ్చి మీ మనసులోని మాటలు మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అమ్మ. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కల్పించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కిషన్ రావు గారికి, ఈ ఇంటర్వ్యూ చేసిన మహాతల్లి
ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ముందుకు దూసుకుపోతున్న శ్రీలక్ష్మి తల్లికి కూడా మరొకసారి మనసారా అభినందనలు, వందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలమ్మా. నమస్కారం. ఆశీర్వచనం కోరుకుందాం.